అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం అనే జబ్బు గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఇది కాస్త బాగానే పెరుగుతోంది పిల్లల్లో. రకరకాల కారణాలు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, ఇంకా ఇతర ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో, థైరాయిడ్ అనేది ఒక గ్రంథి మెడ మీద ఉంటుంది. అది హార్మోన్స్‌ని తయారు చేస్తుంది. ఆ హార్మోన్స్ మన శరీరం ఆరోగ్యవంతంగా పనిచేయడానికి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్‌కి. ఎప్పుడైతే ఆ గ్రంథి పనిచేయడం మానేస్తుందో ఆటోమేటిక్‌గా హార్మోన్స్ తేడా వస్తాయి. సో, బాడీ పార్ట్స్ ఫంక్షనింగ్‌లో తేడా వస్తుంది. జబ్బొస్తుంది. దాన్నే హైపోథైరాయిడిజం అంటాం. ఈ హైపోథైరాయిడిజం ముఖ్యంగా పిల్లల్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటే పుట్టుకతోనే వచ్చే హైపోథైరాయిడిజం. అది ఆఫ్‌కోర్స్ అట్ ద ఎర్లియస్ట్ కనుక్కోవాలి. ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచిది. లేకపోతే మెదడు మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకని లేటెస్ట్‌గా ఏంటంటే పుట్టిన ప్రతి బేబీకి థైరాయిడ్ టెస్ట్ చేసి చూసుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే ఆలస్యంగా బయటపడ్డాక, జబ్బు బయటపడ్డాక తెలుసుకునే దానికంటే ముందే తెలుసుకోవడం మంచిది కాబట్టి ఎవ్రీ బేబీ యాక్చువల్లీ షుడ్ హ్యావ్ ఎ థైరాయిడ్ ప్రొఫైల్ అందరూ చేయించుకోవాలి. అది లేటెస్ట్. కానీ జనరల్‌గా మనం అందరూ తెలుసుకోవాల్సింది అక్వైర్డ్ హైపోథైరాయిడిజం గురించి. అక్వైర్డ్ హైపోథైరాయిడిజం అనేది జనరల్‌గా ఏ వయసులో అయినా బయటపడొచ్చు. 5 సంవత్సరాలు లేదా 5-15 సంవత్సరాల మధ్యలో పిల్లల్లో బయటపడే అవకాశం ఉంటుంది. వాడుకలో అంటే మెడికల్‌గా దాన్ని హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. అలాగే అక్వైర్డ్ హైపోథైరాయిడిజం అంటాం. దానికి రకరకాల కారణాలుంటాయి. అప్పటిదాకా పనిచేసిన థైరాయిడ్ గ్లాండ్ సడెన్‌గా పనిచేయడం మానేస్తుంది రకరకాల కారణాలతోటి. కాకపోతే ఒకసారి పనిచేయడం మానేశాక పిల్లల్లో కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్ విషయంలో మనం కొంచెం అలర్ట్‌గా ఉండాలి. అందులో ఫస్ట్ సింప్టమ్ జనరల్‌గా పూర్ స్కోలాస్టిక్ పెర్ఫార్మెన్స్ అంటే స్కూల్ చదువులో వెనకబడిపోవడం. అప్పటి వరకు బాగా చదువుతున్న పిల్లవాడు ర్యాంకుల్లో వెనకబడిపోవడం. ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు ఫస్ట్ యూనిట్ టెస్ట్‌లో. సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్‌కి వచ్చేసరికి థర్డ్ ర్యాంక్‌కి, ఫిఫ్త్ ర్యాంక్‌కి, 10థ్ ర్యాంక్‌కి పడిపోయాడు అనుకోండి. దానికి ఆఫ్‌కోర్స్ చాలా కారణాలు ఉండొచ్చు. నాన్ మెడికల్‌గా కూడా స్కూల్‌లో ప్రాబ్లమ్స్, మానసికమైన ఇష్యూస్ ఉండొచ్చు. కానీ మెడికల్‌గా ముఖ్యమైన కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లమే. ఒకటి. ఇది కాక బరువు పెరగడం. ఉన్నట్టుండి బరువు పెరగడం. అంటే మొదటి నుంచి బొద్దుగా ఉండడం అది వేరు. బట్ అప్పటిదాకా సన్నగా ఉండి ఉన్నట్టుండి లావైపోవడం. 2. చలి తట్టుకోలేకపోవడం. కాన్‌స్టిపేషన్ అంటే రోజు మోషన్‌కి వెళ్ళే పిల్లవాడు మోషన్‌కి వెళ్ళకుండా 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి వెళ్ళే అలవాటు కింద మారిపోవడం. ఇలా ఈ 3, 4 ముఖ్యమైన సింప్టమ్స్ గుర్తుపెట్టుకోగలిగాను. ఇంకా చాలా ఉంటాయి. బట్ అవన్నీ కొంచెం కష్టం గుర్తుపెట్టుకోవడం, తెలుసుకోవడం. బట్ ముఖ్యమైన సింప్టమ్స్ మాత్రం ఈ 3, 4. చదువులో వెనకబడిపోవడం, డల్ అయిపోవడం, దెన్ బరువు పెరగడం, మోషన్ ఫ్రీ పోకపోవడం, అంతకుముందు వెళ్ళినవాడు ఇప్పుడు పోకపోవడం, చలి తట్టుకోలేకపోవడం. ఇలాంటివన్నీ స్టాండర్డ్‌గా థైరాయిడ్ సింప్టమ్స్. ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు థైరాయిడ్ సస్పెక్ట్ చేసుకోవాలి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అండ్ వాళ్ళు టెస్ట్‌లు అవి చేయిస్తారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే మందులు మొదలుపెడతారు. సో, హషిమోటోస్ థైరాయిడైటిస్ ఆర్ అక్వైర్డ్ హైపోథైరాయిడిజం అనేది 5-15 సంవత్సరాల్లో ఎప్పుడైనా బయటపడొచ్చు. ఇంకా ముందు బయటపడొచ్చు. ఇంకా ఆలస్యంగా కూడా బయటపడొచ్చు. ఈ మధ్య దాని ఇన్సిడెన్స్ పెరుగుతోంది. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సరే దానికి జబ్బు డయాగ్నోజ్ అయింది. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఒక షుగర్ జబ్బులాగాను, ఒక బీపీ జబ్బు లాంటిది. ఒకసారి వచ్చాక ఇహ పోయేది కాదు. ఓకేనా? సో, ఆ పని చేయకుండా పాడైపోయిన థైరాయిడ్ గ్లాండ్ లేదా గ్రంథిని మళ్ళీ పనిచేసేటట్టు చేసే మందులు, ట్రీట్మెంట్ ఇంతవరకు లేదు. కేవలం ఆ హార్మోన్ రీప్లేస్‌మెంట్ మాత్రమే మనం బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా ఇస్తాం. సో, కాబట్టి ఒకసారి పాడైపోయిన గ్రంథిని మళ్ళీ మనం బాగు చేయలేం కాబట్టి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ విషయంలో చాలామంది పేరెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు లైఫ్ లాంగ్ ఉండాలి అనేది. సో, దానికో చిన్న ఉదాహరణ రూపంలో చెప్తాను. మామూలుగా మనం కూరలో ఉప్పేసుకుంటాం. ఉప్పు వేయకపోతే కూర పాడైపోతుంది. మనం తినలేము. కానీ అలాగని ఉప్పు ఎంతకాలం వేస్తాం? లైఫ్ లాంగ్ ఎప్పుడైనా వేసుకొని ఉండాల్సిందే కదా! ఎప్పటికీ అది ఉండాల్సిందే. ఎప్పుడు ఉప్పు లేకపోతే అప్పుడు కూర పాడైపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి తయారు చేసే హార్మోన్స్ మన శరీరంలో ఉప్పు లాంటివి. అవి శరీరంలోని అన్ని భాగాలని కంట్రోల్‌లో ఉంచి చక్కగా పనిచేసేటట్టు చేస్తాయి. ఎప్పుడైతే ఆ గ్లాండ్ పనిచేయడం మానేస్తుందో బాడీలో ఆ ఉప్పు లేకుండా పోతుంది. సో, దాన్ని మనం బయట నుంచి ఉప్పులాగా టాబ్లెట్స్ రూపంలో రీప్లేస్ చేస్తాం. సో, బాడీలో మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్ బాగా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి.
కాకపోతే ఆ ట్యాబ్లెట్ మరి ఎంతకాలం వాడాలి? కూరలో ఎలాగైతే ఎప్పటికీ ఉప్పు వేస్తూనే ఉండాలో, అలాగే బాడీలో కూడా ఆ ఉప్పు ఎప్పటికీ వేస్తూనే ఉండాలి. సో అందుకని లైఫ్ లాంగ్ అది వాడాల్సిందే ఒకసారి వచ్చిన తర్వాత. సో అది ఒకసారి వచ్చాక దానికి క్యూర్ లేదు. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాల్సిందే. కాకపోతే షుగర్, బీపీ జబ్బులకి, థైరాయిడ్ ఇష్యూస్కి తేడా ఏమిటంటే, షుగర్ అండ్ బీపీ జబ్బుల్లో జాగ్రత్తగా మందులు వాడుతున్నా కూడా సంవత్సరాల తరబడి వాడాక మెల్లిమెల్లిగా కొన్ని సంవత్సరాలు గడిచాక కొన్ని జబ్బు వల్ల సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ థైరాయిడ్ అలాంటిది కాదు. మనం జాగ్రత్తగా మందు వాడుకుంటే ఫ్యూచర్లో అసలు దానికి సంబంధించి వేరే సెకండరీ ప్రాబ్లమ్స్ ఏవీ రావు. మన మందులు వాడక నెగ్లెక్ట్ చేసి ప్రాబ్లమ్ని ముద్రబెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, జాగ్రత్తగా వాడుకుంటే అసలు ఎప్పటికీ ఏ ప్రాబ్లము ఉండదు. సో ఇవి మనం థైరాయిడ్ గురించి, పిల్లల్లో థైరాయిడ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇంపార్టెంట్ థింగ్స్ టు బి రిమెంబర్డ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది రేర్ కాదు, ఈ మధ్య పెరుగుతోంది. అందుకని పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి. సస్పిషన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవాలి. చూపించుకున్నాక థైరాయిడ్ సస్పెక్ట్ చేసి మందులు ప్రిస్క్రైబ్ చేస్తే ఎప్పటికీ వాడాలి. కానీ కంగారు పడకూడదు, ఎందుకంటే వాడుతూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి. థ్యాంక్ యూ.